సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో ఫేక్ న్యూస్ ఎక్కువైపోయినాయి. 60-90% దొంగ వార్తలు రాస్తున్నారనేది పరిస్థితి మనం చూస్తాను. కల్పితాలు, అభూత కల్పనలు పక్కదారి పట్టించేవి మనకనిపిస్తున్నాయి. ఇందులో వాట్సాపు, ఫేస్‌బుక్కు, ఎక్సు, ట్విట్టరు ఇట్లా అనేక రకాలు మనకు కనిపిస్తున్నాయి. లక్షల మందిని తప్పుదారి పట్టించినట్టుగా ఇది మనకు కనిపిస్తా ఉంది. దీనివల్ల అనేక నష్టాలు కూడా జరుగుతాయని కొంతమంది రాజకీయ లబ్ధి అయితే కొంతమంది మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఆధునిక కాలంలో డీప్ ఫేక్ టెక్నాలజీతోని గొంతు మార్చి రకరకాలు సృష్టిస్తూ అధోగతి పాలు చేస్తా ఉన్నారు. కొన్ని కొన్ని సార్లు ముఖ్యంగా ఆడపిల్లలకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఇబ్బందులున్నాయి. కొన్నిసార్లు ఫేక్ అకౌంట్స్, బ్యాంకు లావాదేవీలకు సంబంధించినటున్నాయి. కొన్నిసార్లు క్రైమ్ మిర్రర్‌కి సంబంధించినటువంటివి ఉన్నాయి. ఇట్లా రకరకాల పరిస్థితులు వీటిని అడ్డుకట్టవేయాలి. దీని మీద ఒక జాతీయ స్థాయిలో ఒక డిజిటల్ మీడియా సిస్టమ్ ఒకదాన్ని తీసుకురావాలి. ఒక పాలసీని తీసుకురావాలి. డిజిటల్ మీడియా పాలసీని ఒకటి తీసుకొచ్చి సో, దాని మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాలి. సో, వరకట్న చట్టంలాగా కాకుండా కొంత జాగ్రత్తగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాడుకోవాల్సిందే కాదనట్లేదు. కానీ అది ఎదుటి వాళ్ళ జీవితాల్ని నాశనం చేయటానికే పుట్టినట్టుగా, అది ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికే అన్నట్టు గాకుండా ఉండాలనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సో, పెద్దలారా, మిత్రులారా, సామాజిక స్పృహ ఉండాలి, అక్షరాస్యత ఉండాలి. సో, సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలి. కళాశాల విద్యార్థుల కోసం ఫైట్ చేయాలి. మహిళల సమస్యల కోసం, విద్యార్థుల సమస్యల కోసం, యువత సమస్య కోసం, ఉద్యోగ ఉపాధి రంగాల కోసం, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట కోసం ఇవి సమాజ వికాసానికి, మానవ వికాసానికి, సమాజ శ్రేయస్సుకి ఆ విధంగా ముందుకు పోవాలి తప్పితే సమాజాన్ని నాశనం చేసే విధంగా ఉండకూడదు. సో, డిజిటల్ మీడియా మీద ఖచ్చితంగా కట్టడి ఉండాలి. ఆ విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, నీ లక్ష్య థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనండి పెద్దలారా.